15వ శక్తిపీఠం గురించి. జ్వాలాయాం వైష్ణవీదేవి. వైష్ణవీదేవి ప్రస్తావన పురాణాల్లో ఉంది. కురుక్షేత్ర సమయంలో విజయ ప్రాప్తి కోసం వైష్ణవీదేవిని ఆరాధించారు. జంబుద్వీపంలోని త్రికుట పర్వతాల్లో వెలసి ఉన్న ఈ దేవతామూర్తి గురించి పురాణాల్లో పేర్కొన్నారు. జంబు అనే పదమే కాలక్రమాన జమ్ముగా పరివర్తనం చెందినట్లు ఇక్కడ త్రికూటగిరులే త్రికుటాచలం అని విజ్ఞులు అంటున్నారు. అతి పురాతనమైన కొండ గుహలను పరిశీలించిన భూగర్భ శాస్త్రజ్ఞులు వీటి వయస్సు కొన్ని మిలియన్ సంవత్సరాలై ఉంటాయని అంటున్నారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పాట్కోట్ ప్రాంతమున దివ్యాంశతితో ఒక బాలిక జన్మించింది. తను శివశక్తులను ఆరాధిస్తూ విష్ణుభక్తురాలిగా ఉండేది. తన జీవితాన్ని కన్యగానే గడపాలని అనుకుంటూ అలాగే మిగిలిపోవాలి అని ఆమె అభిష్టంగా ఉండేది. అయితే భైరవీనాథుడు అనే తాంత్రికుడు ఆమెని మోహించాడు. ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. కానీ దివ్యాంశ సంభూతురాలైన ఆమె తాంత్రికుని యత్నాలను వమ్ము చేసింది. చివరకు త్రికుట పర్వతాలలో తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతున్న ఆ కన్యను తాంత్రికుడు వెంబడిస్తాడు. దారిలో ఆమెకు దాహం వేస్తుంది. బాణంతో నేలను ఛేదించి నీటి కుండం ఏర్పరిచిందామె. ఇదే బాణగంగ సరోవరం. ఇక్కడ ఈమె అడుగుజాడల్ని జలాముద్రల రూపంలో నేటికీ చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని చరణపాదుక అంటారు. తరువాత ఆమె అదక్వారి అనే చోట అంతర్ధానమయ్యింది. అది తెలియక భైరవీనాథుడు ఆమెను అన్వేషిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. తుచ్చమైన కామవాంఛతో తనను వెంటాడుతున్న తాంత్రికుని నుండి తప్పించుకోవడానికి ఆమె త్రిశూలంతో కొండను పగలగొట్టి బయటకి దారి ఏర్పరచుకుంటుంది. అక్కడకు కూడా భైరవీనాథుడు వచ్చేశాడు. వైష్ణవీమాతగా ప్రస్తుతం పూజలు అందుకుంటున్న చోట ఆమె ప్రళయకాళీ రూపం ధరించి భైరవీనాథుడిని శిరస్సు ఖండించింది. శిరస్సు తెగి పడ్డ చోట తాంత్రికుని దేహం పెద్ద బండరాయిగా మారిపోయింది. అక్కడే ఆలయం వెలిసింది. చివరి క్షణాల్లో పశ్చాత్తాపంతో పరితపించిన అతడికి ఆ పుణ్యం లభించింది. కనుకనే త్రికూట పర్వతం పైన దేవీ దర్శనం అనంతరం భైరవనాథుని కూడా దర్శిస్తారు. జై హో భైరవ. ఉత్తర భారతదేశంలో వైష్ణవీమాతకు చాలామంది భక్తులున్నారు. జమ్మూకు సుమారు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గుహాలయానికి నానాటికి యాత్రికులు పెరుగుతూనే ఉండడం విశేషం. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఈ వైష్ణవీమాతను తొలిసారిగా అర్చించి ఆలయం నిర్మించారని ఒక ఐతిహ్యం. ఇక్కడ పాండవుల చిహ్నాలుగా 5 రాతి కట్టడాలు ఉన్నాయి. త్రేతాయుగంలో దక్షిణాన ఉన్న రామేశ్వరం ప్రాంతంలో ఉన్న వైష్ణవోదేవి ద్వాపరయుగంలో జమ్మూ సమీపంలోని ఓల్ కండోలిలో వెలసిందట. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. శ్రీమాత్రే నమః. నీ కథని వివరించే భాగ్యాన్ని కల్పించావు. శరణు తల్లి, శరణు.